తల్లిని గౌరవించటం పవర్ఫుల్గా చెప్పినటువంటి అంశం ఏంటంటే తల్లిని గౌరవించటం. ఈ భూమి మీద తల్లిని గౌరవించకుండా సోక్రటీస్ దగ్గర నుంచి, బుద్ధుడి దగ్గర నుంచి, జీసస్ దగ్గర నుంచి, మహమ్మద్ ప్రవక్త దగ్గర నుంచి మొత్తం రీసెర్చ్లో తేలినటువంటి ఒక అంశం ఏంటంటే ఏ అమ్మాయి ఏ అబ్బాయి తల్లిని తండ్రిని గురువుని ఎక్సలెంట్గా గౌరవిస్తారో ఆ పిల్లే గెలిచింది సమాజంలో. నేను చూసిన ఒక అమ్మాయిని, మీ అందరికంటే సాధారణ రెండు అంశాలు మీరు పట్టుకోవాల్సినటువంటి అంశాలు, గెలవాలా ఓడాలా. గెలవాలనేటువంటి ఆలోచన ఉంటే గెలిచే లక్షణాలు ఉండాలా? సే ఎస్ ఆర్ నో, సే ఎస్ ఆర్ నో. ఆ అమ్మాయి తీనాదాది మై మదర్ ఈజ్ మై అలారం అని చెప్పి మానవతా దృక్పథానికి స్లోగనే. వాళ్ళ అమ్మా నాన్న ఎదురు కూర్చొని ఉన్నారు. వాళ్ళ అమ్మా నాన్న మొట్టమొదటి అంశం ఏంటంటే మై మదర్ ఈజ్ మై గోల్, మై మదర్ ఈజ్ మై అలారం, మై మదర్ ఈజ్ మై గోల్, మై మదర్ ఈజ్ మై యాటిట్యూడ్, మై మదర్ ఈజ్ మై బిహేవియర్, మై మదర్ ఈజ్ మై హ్యాబిట్. బికాస్ ఆఫ్ మై మదర్ ఐఎమ్ స్టేయింగ్ హియర్, బికాస్ ఆఫ్ మదర్ ఐఎమ్ స్టాండింగ్ హియర్. ఆ పిల్ల మాట్లాడిన భాష వింటే ఎదురుగా తల్లి తండ్రి ఎదురుగా అట్లా కూర్చున్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పక్కనే కూర్చున్నారు. అది ఆ అమ్మాయి చెప్పినటువంటి అంశం. ప్రెస్ వాళ్ళందరికీ అర్థం కాల. మై మదర్ ఈజ్ మై అలారం, మై మదర్ ఈజ్ మై గోల్, మై మదర్ ఈజ్ మై యాటిట్యూడ్ అని మాట్లాడుతూ ఉంటే ఆ పిల్ల ప్రెస్కి అర్థం కాల. ఆ అమ్మాయి షెడ్యూల్ చెప్పింది. ఆ అమ్మాయి షెడ్యూల్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4, నైట్ 10 o'clock, 3 years. 3 years పర్ఫెక్ట్ ఏజ్ ఇది మీది, దమ్మున్న ఏజ్ ఇది మీది, పవర్ ఉన్న ఏజ్ ఇది మీది. 3 సంవత్సరాలు ఒకే షెడ్యూల్, ఒకే టైం టేబుల్, ఒకే ప్లాన్, ఒకే యాటిట్యూడ్, ఒకే హ్యాబిట్స్, ఒకే బిహేవియర్. 3 years ఫైర్ చేసింది ఆ అమ్మాయి. ఇవాళ భారతదేశంలో టాప్ మోస్ట్ ఆడపిల్లల్లో 1, 2, 3లో ఆ పిల్ల మిగిలిపోయి ఉంది. గెలిచిందా ఓడిందా? గెలిచిందా ఓడిందా? గెలిచిందా ఓడిందా? ఆర్ యూ రెడీ టు విన్? గెలవకపోతే ఈ భూమి మీద గెలిచిన సమాజమే లేదు. ఆడపిల్ల అంత శక్తివంతమైంది. ఆడపిల్ల గెలిస్తే ఒక తరం బాగుపడిద్ది, ఆడపిల్ల ఓడిపోతే ఒక తరం నాశనం అయిపోద్ది. గెలవటం ఓడటం మొత్తం నీ చేతిలోనే ఉంటుంది.